వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మీ అద్భుతమైనటువంటి సందేశం మేము విని సత్యమును గ్రహించి మారు మనసు పొందుటకు సహాయము చేయండి. ప్రకటన గ్రంథ ధ్యానాలు సంఘాన్ని మీ వైపు నడిపించుటకు, అవిశ్వాసులను హెచ్చరించుటకు అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. ఇందులో 13 వచనాలు వ్రాయబడ్డాయి. ప్రకటన గ్రంథము దేవుని ఉగ్రత భూమిపై కృమ్మరించబడినటువంటి విధం. దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సకల మానవ జాతి పాప పరిహారం ఇచ్చిన కారణం చేత ప్రపంచమంతటా సువార్త ప్రకటించబడుటకు దీర్ఘకాలం దీర్ఘశాంతం వహించినప్పటికీ మనుష్యులు మారు మనసు పొందని చేత కృపాకాలం సద్వినియోగం చేసుకొనక దేవుని కృపను నిరర్థకం చేసుకొని క్రీస్తును తృణీకరించినటువంటి ప్రపంచ ప్రజానీకం వారి పాపమునకు ఫలితము వారు భూమి మీద పొందబోతున్నారు. అది ప్రకటనలో మనం తెలుసుకున్నది. ఎప్పుడైతే ప్రభువు సంఘమును ఆకాశమునకు ఆరోహణము చేయించారో ఆ దినము మొదలు 7 సంవత్సరాలు భూమి మీద ప్రచండమైనటువంటి దైవ ఉగ్రత క్రొమ్మరించబడింది. విలాప వాక్యముల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనములో, త్రోవన పోవుచున్న వారలారా, నా మీద కృమ్మరించబడినటువంటి దేవుని ఉగ్రత నా ఎముకలను నిరంతరం కాలుస్తున్నది అని చెబుతూ, మీరు ఎన్నడైనా ఈ స్థితి చూచారా అని ప్రభు అడిగినట్లు క్రీస్తు ఆత్మ చేత ప్రవచించినటువంటి ఇర్మియా చెప్పాడు. ఎన్నడును ఎప్పుడును ఎక్కడను ఎవరిపైన అటువంటి ఉగ్రత క్రొమ్మరించబడలేదు. ఆ మహా ఉగ్రతను సహితం భరించి మానవుల పక్షంగా వహించి దేవుని ఉగ్రతను సంపూర్ణముగా అనుభవించి దేవుని యొక్క ఉగ్రతను సంతృప్తిపరిచి మానవులకు ఉచితంగా రక్షణ ఇస్తే మానవులు దాన్ని తృణీకరించారు. అందున ఆయన తన మహా ఉగ్రత భూమి మీద చూపాలనుకున్నాడు. అంతేకాదు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు యూదులలో జన్మించాడు, ఇజ్రాయేలులో జన్మించాడు. ఆయనను
తృణీకరించినటువంటి యూదా జనాంగం ఏ విధంగా భ్రమకు గురయ్యారో వారే గుర్తెరిగి క్రీస్తును నిజమైన మెస్సియాగా గుర్తించేటట్లుగా దేవుడు వారిని ఆ మహాశ్రమంలో ఉంచటానికి పూనుకున్నాడు. ఇది మనం గుర్తెరగాల్సిన పరమసత్యం. అందుకే 7 సంఘాలు, ఆ అనంతరం ప్రపంచ ప్రజలపై 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు ఇవి కృమ్మరించబడటం. మనం 6 ముద్రలు పూర్తయ్యేటప్పటికీ 7వ అధ్యాయం ముగించా 7వ ముద్ర విప్పబడాలి. 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అర్ధగంట సేపు నిశ్శబ్దం ఉండెను. మీరు ఈ 6 ముద్రలు విప్పినప్పుడు కలిగిన సంభవాలు మీరు చూస్తే భూమి మీద భయంకరమైన వేదనా పరిస్థితులు, పరలోకములో కోట్ల కొలది దూతలు, అసంఖ్యాక జనుల యొక్క స్తుతి స్తోత్రాలు, 24 పెద్దల యొక్క ఆరాధన, 4 జీవుల యొక్క ఆరాధన ఇవన్నీ కనిపిస్తాయి. గొప్ప శబ్దముతో దేవునికి మహిమ ఇవన్నీ కనిపిస్తుంది. ఒక పక్కన పరలోక రాజ్యంలో గొప్ప స్తుతి ఆరాధన జరుగుతుంటే భూమి మీద గొప్ప శ్రమలు కృమ్మరించబడుతున్నాయి. ఆ నేపథ్యంలో అర్ధగంట సేపు పరలోకమందు నిశ్శబ్దం. కామ్ బిఫోర్ స్టార్మ్. తుఫానుకు ముందు నిశ్శబ్దం ఉంటుంది అంటారు. నిశ్శబ్దం సైలెన్స్, బూరలు సౌండింగ్. దెర్ ఇస్ ఎ గ్రేట్ సైలెన్స్ బిఫోర్ ద గ్రేటెస్ట్ సౌండింగ్. మహాశబ్దం కలిగించే 7 బూరలు ఒక్కొక్కటి ఓదబోయే ముందు ఒక మహానిశబ్దం. 7 బూరల యొక్క శబ్దము వలన కలిగేటువంటి శ్రమలను కనులారా వీక్షించబోతున్నటువంటి వారు ఊపిరి బిగబట్టి గాలి పీల్చి నిశ్శబ్దంగా ఉన్నట్టుగా ఉంది పరలోక రాజ్యం. ఒక మహాశబ్దానికి ముందు నిశ్శబ్దం. ఇది అర్ధగంట అంటే షార్ట్ స్పాన్ ఆఫ్ పీరియడ్. ఎప్పుడొస్తాడంటే ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తానంటే ఇట్స్ వెరీ ఎర్లీ టైం. ఇవాళ వస్తాను, రేపు వస్తాను, వారానికి వస్తాను, సంవత్సరానికి వస్తాను అంటే దీర్ఘకాలం. కానీ అర్ధగంట అంటే వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. కనుక ఇక 7 ఘనమైన బోరలు ఊదబడుటకు దేవదూతలకు ఇవ్వబడబోతూ ఉన్నాయి. మరలా భూమి మీద భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. అంతటా నేను దేవుని ఎదుట నిలిచి ఉన్న 7 దూతలను చూచి తిని. దే ఆర్ రెడీ. దే ఆర్ రెడీ టు రిసీవ్ ద ట్రంపెట్స్. 7 బూరలు ఇవ్వబడతాయి కాబట్టి 7 దూతలు ఆయన ముందు నిలబడ్డారు. ఆ 7కి 7 బూరలు ఇవ్వబడ్డాయి. వారు బూరలు ఊదాలి. ఇక్కడ బూరలు అనేది ఇశ్రాయేలీయులకు పాత కాదు. ఇశ్రాయేలీయులకు బూరలు చాలా గొప్ప సైన్, అది సూచన. ఎట్లాగో చెబుతాను వినండి. వాళ్ళు ఐగుప్తు దేశం నుండి విమోచించబడిన తరువాత మోషే వివిధ రకాలైన బూరల చేత వారిని నడిపించాడు. ఆరాధనకు ఒక బూర వాడారు, యుద్ధానికి ఒక బూర వాడారు, సంతోషానికి ఒక బూర వాడారు, ప్రయాణం ప్రారంభానికి ఒక బూర వాడారు, ప్రయాణం నిలుపుదలకు ఒక బూర వాడారు. అట్లా బూరలు ఇశ్రాయేలీయులకు పరిచితం.
ఇశ్రాయేలీయుల యొక్క నడకను ఆ బూరలు నిర్దేశించాయి. భూమి మీద ఈ 7 బూరలు కూడా కొన్ని సంభవాలను నిర్దేశించబోతున్నాయి. అది అక్కడ మనకు చెబుతున్నాడు. మనం ఏదైనా ఒక అలారం పెట్టుకొని ఒక పని పెట్టుకుంటే దానికి ముందు అలారం పెట్టుకుంటాం. ఒక సౌండ్ ద్వారా ఒక పని కొరకు పురికొల్పబడుతున్నట్లుగా మనం చూస్తాము. ఇండియన్ రైల్వేస్లో కూడాను ట్రైన్ ఇంజన్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సైరన్స్ ఉంటాయి. బండి మూవ్ అవ్వటానికి, బండి ఆగుతున్నట్టుగా లాంగ్ సైరన్ ఇస్తే ఒకటి, ఎవరైనా చనిపోయిన వారు పడిపోతే మరొక రకమైన సౌండింగ్స్. అది కూడా ట్రైనింగ్లో నేర్పిస్తారు. ఏ కోతకు ఏ జవాబు ఉన్నది అనేది ఇండియన్ రైల్వేస్లో లోకో పైలట్స్ అది అభ్యాసంగా తెలుసుకుంటారు. గుర్తించండి, బూరలు ఊదబడుతున్నాయి. బూరలు ఇవ్వబడినప్పుడు కొంత సంఘటనలు జరిగాయి. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకున్న ఒక దూత బలిపీఠం ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడెను. చూడండి, మోషే ధూప ద్రవ్య సంభారం కలిపాడు. ధూప ద్రవ్య సంభారం కలిపాడు. అది దేవుని యొక్క బలిపీఠం మీద దహిస్తారు. ఆ స్మెల్ని దేవుడు ఆస్వాదించి వీరి మనవిని ఆలకిస్తాడు. అది అక్కడ కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు అర్థం చేసుకునేటట్లుగా ఇక్కడ సింహాసనం కనిపిస్తోంది, బలిపీఠం కనిపిస్తోంది, ధూపద్రవ్యం కనిపిస్తోంది. అక్కడ లింక్ ఏమన్నా అంటే పరిశుద్ధుల ప్రార్థన అన్నాడు. అదేంటి అంటే దేర్ అప్లికేషన్ టు గాడ్ విత్ ఏ స్పెషల్ ఫ్రాగ్రెన్స్. ఇది ఇశ్రాయేలీయులకు బాగా తెలుసు ఈ ఉద్దేశం. కనుక అప్పుడు ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దేవుని చేతులను పైకి లేచి దేవుని సన్నిధికి చేరింది. ఏమిటి ఇక్కడ అర్థం అంటే, పరిశుద్ధుల ప్రార్థనలన్నింటికీ కూడాను 7 బూరల ద్వారా శిక్షలు రాబోతున్నాయి. 5వ బూర మ్రోగినప్పుడు నాదా సత్యస్వరూపి అని చేసినటువంటి ఆ పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు 7 బూరలు ఊదబడటానికి ముందు దేవుని సన్నిధికి సుగంధ సంభారముతో ధూప ద్రవ్యముల పొగతో కలిపి పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు చేరాయి. గాడ్ ఈజ్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. దేవుడు ప్రార్థనలకు జవాబిస్తాడు. అసలు ఈ 7 బూరలు ఎందుకు ఊదపడాలి అని అంటే ఇదే కారణం. ఏమిటి కారణం? ప్రార్థన కారణం. ప్రార్థన కారణం. పరిశుద్ధుల ప్రార్థనలు ప్రభువు సన్నిధికి వెళ్ళాయి. దావీదు కీర్తనాకారుడు కీర్తనల గ్రంథంలో 75 సంకీర్తనలు రాశాడు. అందులో పలుమార్లు దేవా నా మొర నీ చెవిన జొచ్చింది అని రాశాడు. నా మొర నీ సన్నిధిని చేరింది అని రాశాడు. నా మొరను నీ యొక్క ఆలకించుదేవా అని చెప్పి రాశాడు. మరి పరిశుద్ధుల ప్రార్థనలు ఎక్కడికి పోతాయి? ఎక్కడికి పోవవి? అవి దేవుని యొక్క దూతలు దేవుని సన్నిధికి తీసుకుని వస్తున్నారు. అవి all the applications of the believers and righteous people brought into the notice of God and the presence of God. దేవుడు వాటిని విన్నప్పుడు రౌద్రుడైపోయాడు. దావీదు చెబుతాడు, ఒక అధ్యాయం అంతా రాశాడు. ఆయన నా ప్రార్థనకు జవాబిచ్చినప్పుడు ఆయన యొక్క శ్వాసకు సముద్ర దిగంతములలోని భూమి కంపించిందంటాడు. దేవునికి కోపం వస్తే దేవుని పిల్లలకు వ్యతిరేకంగా లేచిన వారి యొక్క బ్రతుకుల మీద
ఆటం బాంబు కంటే భయంకరమైన పరిస్థితులు పడిపోతాయి. దేవుని పిల్లలను తాకిన వాడు దేవుని కనుగుడ్డు ముట్టినట్టే. దేవుని పిల్లలు మొరపెట్టగా ఆయన వింటున్నాడు, ఆయన వింటాడు, ఆయన జవాబిస్తాడు. ఆయన ప్రార్థనకు సుముఖముగా ఉండేటువంటి దేవుడు. అందుకనే ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతి నుండి పైకి లేచింది, యెహోవా దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. మనకి బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో అర్పణ అంగీకరించబడినప్పుడు ఆ పొగ లేచి ప్రభు సన్నిధికి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దాన్ని నింపి, పరిశుద్ధమైనటువంటి నిప్పుల చేత ఆ యొక్క ధూపార్తి నింపబడుతోంది. బలిపీఠముపై ఉన్నటువంటి నిప్పులు పవిత్రమైనటువంటివిగా ఎంచబడ్డాయి. వాటి చేత ధూపార్తిని నింపుకొని దానిని భూమి మీద పడేశాడంట. ఇంకా బూరలు వదలేదు. రియాక్షన్ ఆఫ్ ద ఏంజల్ ఫర్ ద ప్రేయర్స్ ఆఫ్ ద బిలీవర్స్. ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపం మళ్ళా వచ్చేసి భూకంపం వచ్చి మనకి మనం 6వ ముద్ర విప్పినప్పుడు పెద్ద భూకంపం వచ్చింది. మరల 7వ ముద్ర విప్పినప్పుడు కూడా బోరలు ఊదటానికి ముందు మరొక భూకంపం వచ్చింది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో భూకంపాలను గురించి చెప్పాడు ప్రభు. భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి అన్నాడు. అవి ముద్రల కాలంలో ఖచ్చితంగా కనపడ్డాయి. భూకంపాలు, కరువులు, మరణము, వ్యాధి చాలా స్పష్టంగా కనపడ్డాయి. కాబట్టి నిప్పులతో ఆ ధూపార్తిని నింపి భూమి మీద వేస్తే ఆకాశములో భయంకరమైనటువంటి మార్పులు. ఆకాశము కంపించింది, భూమి కంపించింది. ఆకాశము భూమి రెండు ఏకకాలమున కంపించుట దైవ ఉగ్రతలో ఒక భాగమే. హౌ సీరియస్ గాడ్ ఈజ్. దేవుడు ఎంత కోపంతో ఉన్నాడో ఆ ప్రార్థనలకు ఆయన పంపబోతున్న జవాబులే గొప్ప ఆదరణ. అంతటి 7 బోరలు పట్టుకున్న 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. Now the 7 angels who had the 7 trumpets prepared to blow them. Prepared to blow them. They are ready. పరలోకంలో ఒక్క మారుగా ఆ నిశ్శబ్దం వేడబోతోంది. ఆ ట్రంపెట్ ఊదితే నిశ్శబ్దం వెళ్ళిపోతుంది. నిశ్శబ్దం, శబ్దం, అర్ధగంట నిశ్శబ్దం, ఆ తర్వాత ఒక గొప్ప శబ్దం. ఆ ఫస్ట్ ట్రంపెట్ మోగుతోంది. 7వ వచనం, మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్ని పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లల్లో 3వ భాగము కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. ఇది ఒక సినిమా తీస్తే ఈ రామ్ గోపాల్ వర్మ అనే ఆయన కేఏ పాల్ మీద, చంద్రబాబు మీద, జగన్ మీద సినిమాలు తీసే ఈయన ఇది తీస్తే ఎంత బాగుంటుంది. అతను కొన్న బుర్ర మేధస్సును ఉపయోగించి, ఎందుకంటే హర్రర్ పిక్చర్స్ అంటే అతనికి ఇష్టం అనేది మనం విన్నాం. నాకు అనిపిస్తుంది నేను రాద్దాం. ఆయన కూడా ఒకప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను బైబిల్ మీద ఒక పిక్చర్ తీయాలి, ఒక ఓల్డ్ టెస్టమెంట్ మీద ఒక పిక్చర్ తీయాలని ఉందని అనేవాడు అతను. ఎందుకు నేను రామ్ గోపాల్ వర్మ తీసుకొని వచ్చానంటే, ఇది టెర్రరైజ్ చేసి తీస్తే తెలుగు ప్రజలకి ఒక గొప్ప సువార్తీకరణ టూల్ దొరుకుద్దేమో నా ఆశ. ప్రయత్నిద్దాం. సో ఇక్కడ భూమి మీద 3వ భాగము కాలిపోయింది, చెట్లల్లో 3వ భాగం కాలిపోయింది, పచ్చటి గడ్డి 3వ భాగం మొత్తం కాలిపోయింది, పచ్చడి గడ్డి అంతా కాలిపోయింది. ప్రపంచ అడవులలో 3వ భాగం కాలిపోతే
భూమి మీద ఉన్న వాతావరణం అంతా మారిపోతుంది. చెట్లన్నీ కాలిపోతే ఇక ఆక్సిజన్ సప్లై ఎక్కడ? కనుక ఈ వాతావరణం ఏ విధంగా రొటేట్ అవుతుంది? కాబట్టి ఒక్కసారిగా సృష్టిలో రకరకాలైనటువంటి మార్పులు విపరీతమైన డిసీజెస్కి కారణమవుతాయి. గుర్తుపెట్టుకోండి. పర్యావరణంలో వచ్చేటువంటి మార్పులు ఆటోమేటిక్గా శరీరం పైన పనిచేస్తాయి మానవుడికి. కనుక అట్లాంటి ఉపద్రవంకి పరిస్థితులు ప్రారంభమైపోయాయి. రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ ఒకటి సముద్రంలో పడింది. అందువల్ల సముద్రంలో 3వ భాగం రక్తం అయిపోయింది. సముద్రంలో 3వ భాగం రక్తం అయిపోయిందంటే అందులో ఉన్నటువంటి జలచరాలన్నీ చచ్చి ఆ రక్తం దానిలో కలిసిపోయింది. పొల్యూషన్ వచ్చేస్తుంది. సముద్రంలోని ప్రాణముగల జంతువుల్లో 3వ భాగం చచ్చిపోయాయి. ఓడలలో 3వ భాగం నాశనం అయిపోయిందంటే వ్యాపారం 35% నాశనం అయిపోయింది. సముద్రం మీద వ్యాపారం పాడైపోయింది. వ్యాపారస్తులు నష్టపోయారు. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఆన్ సీ, సముద్రం మీద వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, రవాణా చేసేటువంటి వాళ్ళు, ఎగుమతి దిగుమతులు చేసే వాళ్ళల్లో 1/3, 3/1 కాలిపోయారు, నాశనం అయిపోయారు. చూడండి, మీరు చూస్తే భూమి మీద ఒక పక్కన హెల్త్ ప్రాబ్లమ్స్, ఒక పక్కన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఒక పక్కన పర్యావరణం యొక్క సమస్యలు. 3వ బోర ఊదారు. దివిటీ వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నదుల మీద పడింది. ఈసారి నీటి బుగ్గల మీద డ్రింకింగ్ వాటర్ ఎఫెక్ట్ అయ్యింది. సముద్రం మీద పడింది, ట్రాన్స్పోర్టేషన్ ఎఫెక్ట్ అయింది. నదుల మీద పడింది, డ్రింకింగ్ వాటర్ ఎఫెక్ట్ అయింది. మాచుపత్రి అనే నక్షత్రం పడింది, నీళ్లు చేదైపోయినాయి. అంతే, విషమైపోయినాయి నీళ్లు. జనం చచ్చిపోయారు. మనుషులలో అనేకులు చనిపోయారు. అందరూ చచ్చిపోలే, అనేకులు చనిపోయారు. 4వ బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగం చీకటి కమ్మింది. పగటిలో 3వ భాగం సూర్యుడు ప్రకాశించుకున్నట్లు, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రం ప్రకాశించుకున్నట్లు వాటిలో 3వ భాగం కొట్టబడింది. చూడండి, సృష్టి మీద దేవుని ఉగ్రత పడుతోంది. సిలువలో సృష్టికర్త మీద పడింది. వింటున్నారా? సిలువలో సృష్టికర్త మీద పడిన ఉగ్రత సృష్టికర్తను విశ్వసించని వారికి, సృష్టికి కలిపి శిక్ష పడుతోంది. మీరు చూడండి, సృష్టికి శిక్ష పడితే సృష్టిలో భాగమైనటువంటి మానవుడు శిక్ష పొందుతాడు. ఆదికాండము గ్రంథము 1వ అధ్యాయంలో 6 దినముల సృష్టిలో మానవుడు 6వ దినమున చేయబడిన సృష్టము. కనుక సృష్టి పాడైపోతే, సృజించబడినవన్నీ పాడైపోతుంటే ఎవరి కొరకు సృజించబడినవో అతడు సఫర్ అవుతాడు ఆటోమేటిక్గా. కాబట్టి ఇక్కడ మనుషులు సఫర్ అగునట్లుగా 4వ బోర ఊదబడినప్పుడు సూర్యచంద్ర నక్షత్రాల్లో 3వ భాగం చీకటి కమ్ముతుంది. మన డే టైం 12 అవర్స్ అనుకుంటే అందులో మళ్ళీ 3వ భాగం అంటే మళ్ళా ఒక 4 అవర్స్ సూర్యుడు కనిపించకుండా పోతాడు. అంటే 16 అవర్స్ వరకు లైట్ లేని పరిస్థితి. ఆలోచించండి. డే టైం తగ్గిపోయేటప్పటికి అన్నింటిలో మార్పు వచ్చేస్తుంది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఢిల్లీలో ఈ వింటర్ సీజన్లో 10:30, 11 అయ్యే వరకు కూడాను ఏం కనపడదు. అందుకనే మార్కెట్ ఓపెన్స్ అట్ 12 o'clock. మళ్ళీ సాయంకాలం 5 గంటలకు చీకటి వచ్చేస్తుంది. అందుకనే 12 o'clock midnight వరకు కూడాను మార్కెట్ పవర్ మీద నడిపిస్తారు, కరెంటు మీద. నేను చూశాను కొన్ని మార్కెట్స్లో రాత్రిపూట లైట్ వెలుగులో వ్యాపారం నడిపిస్తారు. ఇక ఆఫ్టర్ 12 అయితే మీరు కార్ డ్రైవ్ చేస్తే
3 కిలోమీటర్ 5 కిలోమీటర్ స్పీడ్ కూడా పోలేరు గంటకి, అంత కష్టం. ఒక దినాన నేను వైఎంసీఏ నుండి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి రావటానికి తెల్లవారుజాము సమయంలో నేను ఒక ట్యాక్సీ హైర్ చేశాను. దానికి 2 గంటలు పట్టింది 14 కిలోమీటర్ల పోవటానికి, 14-18 కిలోమీటర్ల పోవటానికి. హైవే అది, ఎందుకంటే ఎంత హై పవర్ బీమ్ లైట్స్ ఉన్నా కూడా ఆ మంచుని దాటి అవతలకి వెళ్ళబోతాను. ఇంచుమించుగా నడిపించుకున్నట్టుగా పోయాడు, అంత కష్టమైపోయింది. అక్కడికి ఆ వెహికల్ అంతకుముందు అక్కడ గుద్ది యాక్సిడెంట్ చేసుకుని వచ్చింది, నేను బుక్ చేసిన 10 నిమిషాల్లోనే. కాబట్టి మంచుకే కనపడకపోతే డార్క్నెస్ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అంచనా వేయండి. మరియు నేను చూడగా 4వ బూర ఊదబడినప్పుడు ఇంకొక సంభవం ఉంది. ఒక పక్షిరాజు ఎగురుచు బోర ఊదబోచున్న 3 దూతల బోరల శబ్దం వంటి భూనివాసులకు, ఈ శబ్దాలను బట్టి భూనివాసులకు ఏంటంట, అయ్యో 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 అనే పదం దుఃఖాన్ని, ఏడ్పును, ఒక్క మాటలో చెప్పాలంటే అంగలార్పును జ్ఞాపకం చేస్తాను. వెన్ సంబడి డైడ్ వెరీ నియర్లీ వన్స్, దగ్గర వారు చనిపోతున్నప్పుడు, దగ్గర వారు బాధ అనిపిస్తున్నప్పుడు, స్వయంగా బాధ అనిపిస్తున్న అయ్యో అనేటువంటి ఆక్రందన, అంగలార్పు. భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరంతో ఆకాశం మధ్యమాన ఆ పక్షిరాజు ఎగురుతూ ఉన్నాడు. కనుక ఇవి భయానకమైనటువంటి పరిస్థితులు భూమి మీదకి రాబోతున్నాయి. కాబట్టి యేసుని నమ్మండి అని చెప్పాలనే నేను కాదు. రాకడ ఎప్పుడో నీకు తెలియదు, నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు, ఈ సంభవాలు ఎప్పుడో నీకు తెలియదు. కానీ ఈ సంభవాలను బూచిగా చూపించి యేసుని నమ్ము అని నేను చెప్పటం లేదు. యేసును నమ్మకపోయినందువలన ఈ సంభవాల్లో ఉంటారు అనేది వాస్తవం. యేసును నమ్మని వారు ఇంతకంటే భయంకరమైన పాతాళంలో పడతారు మరణం తర్వాత. భౌతిక మరణం తరువాత ప్రతి మానవుడు యేసును నమ్మని వాడు పాతాళ వశం అయిపోతాడు. పాతాళ వశమైనటువంటి వాడు వేదనా స్థలంలో తీర్పు దినం వరకు ఉంటాడు. భూమి మీద ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, పెర్సిక్యూషన్ ఉంటుంది, ఒకవేళ భౌతిక మరణం వచ్చేసేయచ్చు, టెర్రర్ కండిషన్స్ ఉండొచ్చు, ఆందోళన కలిగించవచ్చు. కానీ వేదనా స్థలం ఇంకా భయంకరం కదా. కనుక యేసుక్రీస్తుని ఎరగటం అనేది ఆధ్యాత్మిక రక్షణకు రిలేట్ చేయండి, ఈ యొక్క శ్రమలను గురించి భయపడటానికి కాదు. కనుక అయ్యో 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 అనే ఒక గొప్ప స్వరం చెప్పటం విన్నాడు. అంటే భూమి మీద ఎట్లాంటి కండిషన్స్ ఉంటాయి. ఒక్కడ అయ్యో అంటే 100 మంది మనం వింటాం, కానీ 100 మంది అయ్యో అంటే ఏంటి పరిస్థితి? భూనివాసాలు అందరూ అయ్యో 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 అంటుంటే ఏంటి పరిస్థితి? కనుక మనం ఈ అయ్యో అనే పదం సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వాడినప్పుడు ఒక పర్యాయం అయ్యో అనే పదం వాడేవాడు, కానీ ఇక్కడ 3 times వాడాడు. నేను వాక్యాన్ని ముగిస్తూ చెబుతున్నాను. 4 బోరలు ఊదబడ్డాయి. ఇక 5వ బోరను గురించి 9వ అధ్యాయం ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించుము. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనకు తోడైనను గాక, ఆమేన్.